అందమైన అడవిలో పెద్ద చెట్టుపై ఓ చిలుక తన తల్లితో కలిసి హాయిగా జీవించేది. తల్లి తెచ్చిన ఆహారం తిని పొద్దున్నే ఆకాశంలో విహరిస్తూ కాలక్షేపం చేసేది. కానీ దురదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఒకరోజు భారీ గాలులు వీస్తున్నాయి. చెట్లు ఊగిపోతూ, ఆకులు గాలిలో తేలియాడుతూ ప్రకృతి తన కోపాన్ని చూపిస్తోంది. చిన్న చిలుక తల్లితో కలిసి గూడులో ఉండగా ఒక్కసారిగా గాలి మరింత పెరిగింది. గూడు ఊగిపోతూ చివరికి చిలుక అదుపు తప్పి కింద పడిపోయింది. చుట్టూ అంతా వింత శబ్దాలు, పెద్ద పెద్ద చెట్లు, తెలియని జీవులు. చిన్న చిలుకకు భయం పుట్టుకుంది. అమ్మా, ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అరిచింది. కానీ సమాధానం రాలేదు. చిట్టి చిలుక అటూ ఇటూ తిరుగుతూ తన గూడు ఎక్కడ ఉందో చూడబోయింది. కానీ ఎక్కడా తన చెట్టు కనిపించలేదు. మొక్కల మధ్య తడబడుతూ భయంతో ఏకాంతంగా పడిపోయింది. ఇక్కడ నేను ఒంటరిగా ఎలా బతుకుతాను అని ఏడవసాగింది. ఇంతలో అక్కడ ఓ చిన్న ఎలుక వచ్చింది. ఓ, ఎందుకు ఏడుస్తున్నావు చిట్టి చిలుక అని ప్రేమగా అడిగింది. చిట్టి చిలుక కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను నా గూటి నుంచి పడిపోయాను. ఇప్పుడు నా అమ్మను, నా ఇంటిని ఎలా వెతుక్కోవాలో తెలియడం లేదు అంది. ఎలుక చిరునవ్వుతో, నువ్వు భయపడకమ్మా, నేను నీకు సహాయం చేస్తాను అంది. చిట్టి చిలుక ఆనందంగా తలూపి ఎలుక వెంట నడిచింది. చిలుక, ఎలుక అడవి మార్గంలో నడుస్తూ ఉంటే ఒక పెద్ద నక్క ఎదురైంది. నక్క తెలివైనది, కానీ అది మంచితనాన్ని ఉపయోగించుకొని ఇతరులను మోసం చేసే జీవి. చిలుక, ఇలా ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు అని నక్క కుతూహలంగా అడిగింది. నా ఇంటిని వెతుక్కుంటూ వెళ్తున్నాను, చిలుక అమాయకంగా చెప్పింది. ఓహ్, నువ్వు తప్పుగా వెళ్తున్నావు. నీ గూడు అక్కడ కాదు, నేను చూపిస్తాను, నా వెనుకరా అని నక్క చెప్పింది. ఎలుకకు నక్కపై నమ్మకం లేదు. వెంటనే అది చిట్టి చిలుక చెవిలో, ఈ నక్క మోసం చేస్తోంది, దీని మాటలు నమ్మకు అని చెప్పింది. చిట్టి చిలుక ఒక్క క్షణం తెలివిగా ఆలోచించి, నేను ముందు మా అమ్మను చూడాలి, నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్తావా అని నక్కను పరీక్షించింది. నక్క తడబడుతూ, నీ తల్లిని, అబ్బే నాకు తెలియదు అంటూ మాటలు తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఎలుక, చిట్టి చిలుక కలిసి దారిలో ముందుకెళ్తున్నాయి. కానీ మార్గం అంత సులభంగా లేదు. అడవిలో దారి చాలా గందరగోళంగా ఉంది. మార్గంలో పెద్ద గుంట ఉంది. ఈ గుంటను ఎలా దాటాలి అని చిట్టి చిలుక ఆలోచించింది. ఇప్పుడు ఎలుక, నువ్వు నన్ను నీ రెక్కల మీద ఎత్తుకుంటే నేను నీకు దారి చూపుతాను అంది. చిట్టి చిలుక తలూపి ఎలుకను తన రెక్కలపై వేసుకుని గాలిలోకి ఎగిరింది. అలా వెళుతూ ఉండగా ఎలుక, అక్కడ పెద్ద చెట్టు ఉంది, అదే నీ ఇంటి చెట్టు కావచ్చు అని చూపించింది. కొద్దిసేపటికి పెద్ద చెట్టు దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో ఆకాశంలో ఒక పెద్ద చిలుక
నా పిల్ల చిలుక ఎక్కడా అని గిరగిరా తిరుగుతూ వెతుకుతోంది. చిట్టి చిలుక తల్లి మాట విన్న వెంటనే అమ్మా అని గట్టిగా అరిచింది. తల్లి చిలుక సంతోషంతో వచ్చి తన బిడ్డను ప్రేమగా హత్తుకుంది. నా బంగారు పిల్ల, నువ్వు సురక్షితంగా ఉన్నావు కదూ అని ముద్దులు పెట్టింది. చిట్టి చిలుక ఆనందంతో ఎలుకను చూసి, నీవు లేకపోతే తిరిగి ఇంటికి చేరేదాన్ని కాదు, నీవు నా నిజమైన స్నేహితుడివి అంది. తల్లి చిలుక ఎలుకకు కృతజ్ఞతగా పండ్లు ఇచ్చింది. నీవు నాకెంతో సహాయం చేశావు, నాకు మంచి మిత్రుడివి అంది. ఎలుక చిరునవ్వుతో, ఇతరులకు సహాయం చేయడం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, నిన్ను రక్షించడం నా అదృష్టం అంది. అందరూ కలిసి ఆనందంగా జీవించసాగారు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.